ముందుగల మన రాజ్ న్యూస్ ఛానల్ చూసేటోళ్ళందరికీ క్షణార్థులుల్లా మీరందరూ సంబరంగా ఉండాలి. మన వార్తలు దినాం చూడాలని కోరుకుంటా. చలో మరి ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్లను షురు చేసుకుందాం. మొత్తానికైతే సీఎం చంద్రబాబు సారు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అంటే చంద్రబాబు సారుకు ఇదివరకు ఇండ్లు లేవని కాదు కానీ ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో బందోబస్తు ఇల్లు కట్టే కార్యానికి ఇవాళ ప్రత్యేక పూజలు చేసి శంకు బండి వేసిండు. మరి ఆ ముచ్చట్ల మీద ఓ నజర్ వేయాలి కదా పాంట్రులా. మరి ఎట్టకేలకు ఏపీ రాజధాని అమరావతిలున్న వెలగపూడి సచివాలయం వెనకాల ఈ9 తొవ్వ పక్క పొంటే చంద్రబాబు సారు ఇల్లు కట్టుకుంటున్నాడు. దీనికోసానికి ఇప్పటికే 5 ఎకరాల భూమి కొనుక్కున్న చంద్రబాబు సారు దాని రిజిస్ట్రేషన్ పని అయ్యే వరకు ఇయాల మంచి రోజని చెప్పి భూమి పూజ చేసి శంకు బండేసిండ్రు. ఏడాది లోపట్నే ఇల్లు మొత్తం గట్టి గృహప్రవేశం సుతం చేసేటట్టు ఏర్పాట్లు చేస్తున్నారట. G+1 ఇల్లు కట్టేటట్టు ప్లానింగ్ చేసిండ్రట. ఈ భూమి పూజ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సారు ఆయన ఇంటామె నారా భువనేశ్వరి మేడం మనవడు దేవాంశును పక్క పొంటే గూకుండా పెట్టుకున్నాడు. అటు మంత్రి నారా లోకేష్ బ్రాహ్మణి కొంత దూరాన గూకుండే పూజల పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ లీడర్లను కార్యకర్తలను ఎవ్వల్ని విలువలేదు. చుట్టాలు మాత్రమే ఈ భూమి పూజ కార్యక్రమానికి హాజరుపడ్డారు. ఆ భూమి చుట్టూ పరదలు గట్టి భద్రత కట్టుదిట్టం చేసిండ్రు పోలీసులు. రాష్ట్రం విడిపోయినప్పటి సంది సీఎం చంద్రబాబు సారు ఉండవల్లిల కరకట్ట మీదున్న ఇంట్లోనే ఉంటున్నాడు గాని వరదలు ఎక్కువ వచ్చినప్పుడు అది మునిగిపోతున్నది కాబట్టి ఇప్పుడు ఈ కొత్త ఇల్లు కట్టుకుంటున్నాడు అన్నట్టు. సీఎం చంద్రబాబు సారుకు హైదరాబాద్ నారావారి పల్లెల్లో సొంత ఇండ్లు ఉన్నాయి. పాలన మొత్తం సచివాలయం నుంచే నడుస్తది కాబట్టి ఇప్పుడు రాష్ట్ర రాజధాని అమరావతిలో ఇంకో ఇల్లు కట్టుకుంటున్నాడు. అట్లనే చంద్రబాబును ఇన్నేండ్ల సంధి గెలిపిస్తున్న కుప్పంల సుతం ఇంకో ఇల్లు కడుతున్నారని కొంతమంది టీడీపీ లీడర్లు అంటున్నారు. ఈ కొత్త ఇల్లు కట్టే ముచ్చట్ల మంత్రి నారా లోకేష్ అన్న మస్తు ఖుషి అయిండు. కోట్లాది మంది ప్రజల కలల ప్రతిరూపం రాజధాని అమరావతిలా మా కొత్త ఇంటి కోసం మా నాన్న చంద్రబాబు భూమి పూజ చేయడాన్ని ఎంతో గర్వంతోని చూసిన. మా రాష్ట్ర భవిష్యత్తు కోసం మా నాన్న ఊహించిన ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని నిర్మించాలన్న కలకు ఇది పునరుజ్జీవం అని సోషల్ మీడియాలో కామెంట్ పెట్టిండు లోకేష్ అన్న. ఇది మా ఇల్లు మాత్రమే కాదు మా నిబద్ధతకు ప్రతీక అని అన్నాడు. మొత్తానికైతే సీఎం చంద్రబాబు కొత్తిల్లు కట్టుకుంటున్నాడు కాబట్టి ఇంకా చాలా మంది నాయకులు పెద్ద పెద్దోళ్ళు ఆ ఏరియాలో ఇండ్లు కట్టుకునే అవకాశం ఉంటదని అంటున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో వెలగపూడి ఏరియా ఏ రకంగా అభివృద్ధి అవుతుందో. ఆదిలాబాద్ జిల్లా ముఖారకే ఊరు గురించి తెలంగాణ రాకముందు ఎవ్వరికి తెలియదు. కానీ తెలంగాణ వచ్చినాక ముఖారకే ఊరికి మస్తు అవార్డులు వచ్చినాయి. సెంటర్ సర్కార్ నుంచి సుతం అవార్డులు వచ్చే వరకు ఆ ఊరి పేరు మారు మోగిపోయింది. పేరుకే మారుమూల ప్రాంతం కానీ ఆ ఊళ్ళో ఎక్కలేని సౌలతులు ఉంటాయి. ఇప్పుడు ఆ ఊరు మల్లోపరి వార్తల నిలిచింది. మరి ఆ ఊరు దేనివల్ల వార్తల నిలిచింది ఏం కథ చూద్దాం పండ్రి. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు ఈ నెల 27 తారీఖు నాడు వరంగల్లో ఘనంగా జయనీకి ఆ పార్టీ నాయకులు అన్ని తీర్ల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల లీడర్లను పిలుచుకొని సభ ఏర్పాట్ల గురించి మాట్లాడుతున్నాడు. సభ ఏర్పాట్లు ఎట్లుండాలి, సభకు జనాలను ఎట్లా తీసుకురావాలి, వాళ్లకు సౌలతులు ఎట్లా చెయ్యాలి అనే దాని గురించి చర్చలు చేస్తున్నారు. అందరు లెక్క చేస్తే మా ఊరికి ఏం ప్రత్యేకత ఉంటుందని అనుకున్నారో ఏం కథనో తెలియదు కానీ మొత్తానికైతే ఇట్లా ఎరైటీగా ఆహ్వాన పత్రిక కొట్టించి ఇంటింటికి తిరుక్కుంటా కారట్లు వంచుకుంటా బొట్టు పెట్టి మరీ వరంగల్ సభకు రావాలని ఆహ్వానిస్తున్నారు మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి దంపతులు. బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తుంది కాబట్టి మళ్ళా బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలి, కేసీఆర్ను సీఎంను చేసుకోవాలని అనుకుంటా జనాలను మీటింగుకు పిలుస్తున్నదట. ఇట్లా కారట్లు వంచాలని కారు పార్టీ పెద్దలకు సుతం ఆలోచన రాలేదు కావచ్చు గాని మొత్తానికైతే ఇట్లా ఎరైటీ ఉపాయంతోని మల్లోపరి వార్తల నిలిచింది ముఖారకే ఊరు. ఏది ఏమైనా ముఖారకే ఊరు పేరు దేశమంతటా ఇనచ్చతట్టి చేసిన మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి అక్కను మాత్రం తారీఫ్ చేయాల్సిందేనుల్లా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఏం దొంగలు మోపైతున్నారులా. జనాలు చూస్తారనే భయం లేదు, సీసీ కెమెరాలు ఉన్నాయన్న సోయి లేదు. ఛాన్స్ దొరికితే దేన్నైనా ఇడిచిపెట్టేది లేదన్నట్టు చేస్తున్నారు కొందరు దొంగ బద్మాషిగాళ్ళు. మనకు తెలియకుండానే దొంగతనాలు ఎట్లా జరుగుతున్నాయో చూసి మీరు జాగ్రత్త పడతారని గీ ముచ్చట్ను మన రచ్చబండ ముచ్చట్లకు పట్టుకొచ్చిన. చలో చూడురిగా.
ఇగో ఈ దొంగోడు సొరబడ్డది ఏ ఇంట్లకో దుఃఖంలకో కాదు, లేడీస్ హాస్టళ్లకు. అవునుల్లా, లేడీస్ హాస్టల్కే సూటి పెట్టిండి బట్టెవాస్ గాడు. మైబాదులుండే సింధు అనే షెల్ల పట్నంలో ఉన్న మధురానగర్ల శ్రీ సాయి సద్గురు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లా 5 ఏళ్ల సంది ఉండుకుంటా ప్రైవేట్ నౌకరీ చేస్తున్నదట. ఎప్పట్లెక్కనే ల్యాప్టాప్, ఏటీఎం కార్డు, ఆధార్ కార్డు, ఆమె దగ్గరుండే సర్టిఫికేట్లు అన్ని బ్యాగ్ లో పెట్టుకుని నిద్రపోయిందట. తెల్లారి లేసి చూస్తే బ్యాగ్ లేదు, దాంట్లో ఉన్న ల్యాప్టాప్ కూడా లేకపోయే వరకు పోలీసులకు ఫిర్యాదు పెట్టిందట. ఇక అట్లనే మనశ్వి అని ఇంకో షెల్లే ఏపీలున్న మంగళగిరి నుంచి పట్నంకి వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కొలువు చేసుకుంటా మధురానగర్లో ఉన్న రామిరెడ్డి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్నదట. ఇక ఈమె సుతం ల్యాప్టాప్, చార్జరు, ఇల్వగల అన్ని బ్యాగుల్ని దాచుకున్నదట. మనశ్వి అర్ధమరాత్రి నిద్రపోయినాక దొంగోడొచ్చి బ్యాగును మాయం చేసిండు. ఇక దాన్ని సీసీ కెమెరాలో చూసి పోలీసులకు ఫిర్యాదు పెడితే కేసు రాసుకొని విచారణ చేస్తున్నారట మధురానగర్ పోలీసులు. వేలకు వేలు హాస్టల్ ఫీజులు గుంజటోళ్లు కనీసం సెక్యూరిటీ కూడా పెట్టకపోవట్లనే ఇసొంటి దొంగతనాలు జరుగుతున్నాయని అంటున్నారు హాస్టళ్లలో ఉండేటోళ్ళు. కానీ ఆ దొంగోడు కూడా చూడరి, అదే బాయ్స్ హాస్టల్ల దొంగతనానికి పోతే దాంట్లో ఉండేటోళ్ళు చాలా మంది పూరగాలే కాబట్టి దయ్యాల లెక్క ఎప్పటికి ఎవరో ఒకరు సెల్ ఫోన్లు పట్టుకొని ఆడుకుంటూ కూకుంటారు. ఒకవేళ దొంగతనానికి పోయి దొరికితే ఈపు చింత పని చేస్తారు. అదే లేడీస్ హాస్టల్ అయితే ఏం తక్లీఫ్ ఉండదని ఈ ఉపాయం చేసినట్టున్నాడు. ఇక ఈ ముచ్చటి ఇట్లుంటే గిది చూడురి. చూస్తున్నారా, ఒకళ్ళు నెత్తికి హెల్మెట్ పెట్టుకుంటే ఇంకొకడు ముఖానికి దస్తీ కట్టుకొని నెత్తికి టోపీ పెట్టుకొని మెల్లగా ఎవ్వరికి అనుమానం రాకుండా బండిని షాల్ చేసుకొని ఆడికించి జారుకున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ఇంటి ముంగట పార్కింగ్ చేసిన బండిని ఇట్లా ఎత్తుకపోయారు. ఇంటి ముంగట సీసీ కెమెరాలు ఉండుట్లా ఈ దొంగగాల భాగవతం బయటపడ్డది గాని లేకుంటే రాత్రికి రాత్రి బండి మాయమైన ఏం తెలియకపోతుండే. ఇక ఈ వీడియో తీసుకుపోయి పోలీసులకు ఫిర్యాదు పెడితే ఇప్పుడు వాళ్ళని పట్టుకునే పని ముంగటేసుకున్నారు పోలీసులు. ఇక ఇంకో బండి దొంగతనం ఎట్లా జరిగిందో చూడుర్రి. పట్టపగలే దుఃఖం ముంగట బొచ్చడాన్ని బండ్లున్నా కూడా రాయల్గా వచ్చి రాయల్ ఎన్ఫీల్డ్ బండి వేసుకొని పారారండి ఈ మోతేవారి. చూసేది చూడంగానే బండి తాళాన్ని కదం పట్టించి అత్తగారు పెట్టిన బండి మీద పోయినట్టే పోయిండు లత్కోర్గాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్పూర్ జిల్లాలో జరిగిన ఈ దొంగతనం వీడియో అక్కడున్న సీసీ కెమెరాల రికార్డ్ అయితే ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ బండి పోయిన స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్ గా తిరుగుతున్నది సోషల్ మీడియాలో. 2 లక్షలకు మీదనే ఉండే రాయల్ ఎన్ఫీల్డ్ బండి తాళాన్ని 15 సెకండ్లనే వగలగొట్టి దొంగోడు ఎత్తుకపోయి అంటే మరీ గింత అల్క తక్కువ మెటీరియల్ తాళానికి వాడతారా అని తీరు ప్రశ్నలు వేస్తున్నారు నెటిజన్లు. మరిగా పబ్లిక్ ఇయాల రేపు ఎవ్వల్ని నమ్మేటట్టు లేదు కాబట్టి జర మీరే జాగ్రత్తగా ఉండుండ్రి. ఏమంటున్నాం? అయితే మాట బలమని ఉండాలి, లేకుంటే మూట బలమని ఉండాలి అని పెద్దలు అంటారు. అవన్నీ ఏనకటి ముచ్చట్లని కొందరు తీసి పారేస్తుంటారు. కానీ ఇప్పటికి సుతం చాలా ఊర్లల్లో మాట పలుకుబడి ఉన్నోళ్ళదో లేకుంటే పైస పలుకుబడి ఉన్నోళ్ళదో నడుస్తుంది. పేదలను మాత్రం ఎవ్వరు పట్టించుకోరు కాబట్టి వాళ్ళకు నిరసనలు చేసుడే దిక్కు. మరిగా గీడ దేనికోసానికి నిరసన చేసిండ్రో చూద్దాం పాండ్రిగా. అయ్యో భగవంతా, మా శ్మశానం మాకు కావాలని నిరసన చేసే పరిస్థితి వచ్చిందంటే వాళ్ళదేం గోస చెప్పుండ్రి. నీళ్ల కోసానికో రోడ్డు కోసానికో లేకుంటే కరెంటు సౌలత చక్కగా లేదనో ఊర్లలో ధర్నాలు చేసిన వాళ్ళని చూసినాం గాని పాపం ఆఖరి కార్యం చేసుకునేటందుకు సుతం పోరాటం చేయాల్సిన పరిస్థితి మోపైంది కదా వీళ్లకు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం నందలగుంట గిరిజన కాలనీ వాసులు శ్మశానం కోసం ఇట్ల నిరసన చేసిండ్రు. మరి వాళ్ళ బాధేందో గీ పెద్దవ్వ చెప్తున్నది నుండ్రి. కాలువ రిపేర్ వల్ల మేము ఇక్కడ ఇద్దరు చనిపోతే వేసుకోలేకపోయాము. అందుకని కోవూరుకు తీసుకెళ్ళాం వాళ్ళని. వానలప్పుడు బురద అయిపోయిందని కాలువ రిపేర్లు చేస్తూ ఉంటే మేము తీసుకెళ్ళాం. తర్వాత మాకు ఒక పెద్ద చనిపోయింది. చనిపోయిన పాట ఏడకు తీసుకురావాలంటే మీరు కానీ ఏడకు తీసుకొని వస్తే మేము తీసి పారేస్తాం, పూడ్చినా కూడా మేము తీసి బయట పారేస్తాము అని చెప్పి మమ్మల్ని బెదిరించారు. మేము భయపడి అక్కడికే కోవూరుకు తీసుకోపోవాల్సి వచ్చింది. మాకు కోవూరుకు పోయి డబ్బు పెట్టుకొని దానం చేసుకునేంత శక్తి లేదు. అందుకని మేము మా శ్మశానం మాకు కావాలని మేము వచ్చాం సార్. మేము వస్తే 3 నెలల నుంచి
మేము తిరుగుతా ఉంటే కలెక్టర్ దగ్గరకు తిరిగాము, ఎంఆర్ఓ దగ్గరకు తిరిగాము, ఆర్డీఓ దగ్గరకు తిరిగాము, ఎమ్మెల్యే కాడికి పోయాము. వీళ్ళు 70 ఏండ్ల సంధి ఎవ్వరు జీవిడిచినా ఇదే జాగల దహన సంస్కారాలు చేసేదట. ఇప్పుడు మాత్రం ఇక్కడ శ్మశానమే లేదని శవానికి దహన సంస్కారాలు చెయ్యకుండా అడ్డుకునే వరకు తీసుకొచ్చిన శవాన్ని అక్కడనే ఉంచి ఇట్ల నిరసన చేసిండ్రు. ఇక అధికారుల చుట్టూ ఎన్ని మాటలు తిరిగినా ఎవ్వరు పట్టించుకుంటలేరట. ఇప్పటికైనా మా బాధను అర్థం చేసుకొని మాకు శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిండ్రు. భూములు జాగలున్నోళ్ళు వాళ్ళ జాగల కాష్టం చేసుకుంటారు గాని ఎక్కడేం లేనోళ్ళు జీవిడిస్తే వాళ్ళ ఆఖరి కార్యం చేయనీకి కూడా అవస్థే. కాబట్టి ఒక్క ఈ ఊళ్ళనే కాదు, ఇట్లా శ్మశాన వాటికలు లేని ఊళ్ళల్లా సర్కారే ఆ ఏర్పాట్లు చెయ్యాలి. జీవిడిచినోళ్లను గౌరవంగా దహనం చేసుకునే పరిస్థితులు కల్పియాలని అంటున్నారు మానవతావాదులు. మొన్న ఉగాది నాడు పంతులు పంచాంగం చెప్పుకుంటా తెలంగాణలో ఆదివారం నాడు ముక్క సుక్క ముట్టకుంటే అంత మంచిగానే ఉంటుందని చెప్పిండు. కాకుంటే అసలు ముచ్చట ఏంటంటే తెలంగాణ సర్కార్ నడిచేదే ముక్క సుక్క మీదచ్చే ఆమ్దాన్తోని. మరిగా పంతులు ఒక్క ఆదివారమే అన్నాడు కాబట్టి కడమ వార్తలలో ఎసుంటి పరిస్థితి ఉన్నా మా పని మేం చేసి తీరుతామని గిడొక మూతవారు ఏం చేసిండో చూడండి మీరే. చూసిండ్రా అనుల్లా, పుర్సత్గా దావఖానా బెడ్ మీదనే మంచిగా మంచింగుకు ఉడకబెట్టిన పల్లీలు, కార, మందు దాగినాక ఎక్స్ట్రా కిక్కు కోసానికి సిగరెట్టు, మందులు కలుపుకునే తందుకు సోడా, వాటర్ బాటిల్. ఎహెబ్బా బందోబస్తు సిట్టింగ్ వేసిండు కదా ఈ మోతవరి. అప్పటికే కోటర్ సీసా కథం పట్టించిండు. ఆఖరి పెగ్గుండగానే వీళ్ళ చుట్ల ఈ తమ్ముని కథ బయటికి వచ్చింది. హైదరాబాద్ ఎర్రగడ్డలున్న ప్రభుత్వ చెస్ట్ హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్ దగ్గర వార్డు బాయ్గా పనిచేసే ఈ సారువారు మందు దాగుతుంటే ఇట్లా దొరికిండు. డ్యూటీ అయిపోయినాక ఇంటికి పోయి ఆయన మందే దాగని ఇంకేమన్నా దాగనీకి ఆయన పైసలు ఆయన ఇష్టం గాని ఏకంగా దావకాన్లనే గీ పని చేసుడేందని అక్కడున్న పేషెంట్ల బంధువులు గరానికి వచ్చిండ్రు. సర్కారు కొలువు చేస్తున్నోళ్లకు చాలా బాధ్యత ఉంటది. ఏ పని చేసినా జాగ్రత్తగా చెయ్యాలి. ఇక దావకాన్లల్లో పని చేసేటోళ్ళు మాత్రం ఇంకా శ్రద్ధతో పని చెయ్యాలి. మీదికెంచి ఈ మోతెవరి ఆక్సిజన్ సప్లై చేసే పని చేస్తున్నాడు. ఆక్సిజన్ ఒక్క క్షణం అందకపోయినా వార్డులుండే పేషెంట్ల పానాలే పోతాయి. గసుంటిది గీ దరిద్రుడు పురుసద్గా దావకాన్లనే మందు సిట్టింగ్ వేసిండంటే వీన్ని ఏమనుడు చెప్పుండ్రని గట్టిగానే అరుచుకుంటున్నారు. మందు బాటిల్ కు మా తాగుబోతులకు నడుమ జరిగే పోరాటంలో ఎప్పుడైనా మందు బాటిల్ ఓడిపోవాల్సిందే. కార్యాలు ఖరాబైనా కిడ్నీలు చిన్నగైనా మేం మందు మాత్రం ఆపేదే లేదన్నట్టే చేస్తుంటారు కొందరు మందు బాబులు. ఎక్కడున్నా ఏం పని చేసినా మందు బీర్వకుంట మాత్రం ఉండేదే లేదన్నట్టు చేస్తే ఎట్లా చెప్పుండ్రి. గిసుంటోళ్లను డ్యూటీలకెంచి తీసేయాలంటున్నారు పేషెంట్ల బంధువులు. ఈ ముచ్చటిట్లుంటే గిది చూడుండ్రి. చూస్తున్నారా తమ్ముని కథ ఎట్లున్నదో. మరి వీనికి తాగనీకి టైం దొరకలేదో లేకుంటే ఏసీ బార్లకు పోయి తాగితే పైసలు ఎక్కువ ఖర్చు అయితేని అనుకున్నాడో తెలియదు గాని ఏకంగా ఢిల్లీ మెట్రో రైళ్లనే మందు సిట్టింగ్ వేసిండు. తమ్ముడు పక్కా ప్లాన్ తోనే రైలు ఎక్కినట్టున్నాడు. మంచిగా మందులకు మంచింగు కోసానికి కోడిగుడ్డు కూడా తెచ్చుకున్నాడు. ట్రైన్లనే గుడ్డు మీది పెంకు తీసుకొని మరి పెగ్గేసుకుంటా గుడ్డు తినుకుంటే ఎంజాయ్ చేసిండు. పక్క పొంటి తోటి ప్రయాణికులు చూస్తున్నారన్న సోయి కూడా లేకుంటా ఎవలేమనుకుంటే నాకేంది, నాకు కావాల్సింది మందు, రావాల్సింది కిక్కు, ఎవలెటన్నా పోని అనుకున్నట్టున్నాడు ఈ మోతెవరి. చూస్తుంటే మంచిగానే గానస్తున్నాడు గాని బుద్ధేమో గిట్ల పాడైంది. ఏందో ఏమో నుల్లా ఈ నడుమ పడుసు పొలగాళ్ళు సుతం గిట్లనే ఆగమైతున్నారు. ఇసుంటోళ్ళు ఎన్నడు మారుతారో ఏందో పోన్రి అనుకుంటా కామెంట్లు పెట్టుకుంటా మరి ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఏమంటే గీ పల్క ఫోన్లు వచ్చినాయో కానీ ఒక్కొక్కళ్ళు మనుషులతోని మాట్లాడు తక్కువ, ఫోన్లలో మాట్లాడుకుంటూ ఎక్కువ అవుతున్నది. ఇగో కొందరు అయితే రీల్స్ చేయకుంటే మాకు ఆకలి కాదు నిద్ర కూడా వద్దన్నట్టే చేస్తున్నారు. గిడ కొందరు పోరగాళ్ళు రీల్స్ కోసానికి ఏం చేసిరో చూడు మీరే. ఏందిది నిజం పోలీస్ కారేనా లేకుంటే రీల్స్ కోసానికి డమ్మీ కార్తో గిట్లా చేసిండ్రా లేకుంటే ఏఐతోని ఎడిటింగ్ గిట్లా చేసిండ్రా అని ఆలోచనలు చెయ్యకుండ్రి. ఇది బరాబర్ నిజం కారే, నిజంగా తీసిన వీడియోనే. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం ఈగలపెంటలున్న ఈ పోలీస్ వాహనాన్ని తీసుకుపోయి రౌండ్స్ కొట్టుడే కాదు ఏకంగా పోలీస్ వాహనంతోనే రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిండ్రట. ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకు దీని మీద అక్కడి సిఐ సారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిండట. అరే నెరీకింత అధ్వానంగా తయారైతున్నారు కొందరు రీల్స్ పిచ్చి
పిచ్చిల పడి ఏది పడితే అది చేసుకుంటా లేని పరేషాన్ల పడుతున్నారు కొందరు పోరగాన్లు. ఎంత పోలీస్ కుటుంబమైనా గిట్ల సర్కార్ బండ్లతోని, అది కూడా జనాలను కాపాడే పోలీస్ పెట్రోలింగ్ కారుతోని ఇట్లా చేస్తున్నారంటే కొంచెం లూజ్ ఇడిచి పెడితే ఏకంగా పోలీస్ స్టేషన్ల సుతం పిచ్చి పిచ్చి రీల్స్ చేస్తారని అంటున్నారు ఈ వీడియోను సోషల్ మీడియాలో చూస్తున్న నెటిజన్లు. మరిగా పోలీస్ సార్లు జర ఇసుంటి పిచ్చి పనులు చేసినోళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి, లేకుంటే ఇవాళ ఇది చేసినోళ్ళు రేపట్ల ఇంకేమైనా చేస్తారు. కాబట్టి ముందే జాగ్రత్త పడుండ్రి ఏమంటున్నాం. ఊళ్ళలోనైనా పట్టణాలలోనైనా కూరగాయలు ఇంట్లో సామాన్లన్నీ అమ్మే అంగళ్ళు వారానికి ఓపారి ఖచ్చితంగా ఏర్పాటు చేస్తుంటారు. ఈ అంగళ్ళల్లో అప్పుడప్పుడు కొంతమంది చేతి వాటం కూడా చూపిస్తుంటారు. అంగట్లకు బగ్గమంది అత్తరు కాబట్టి సందుల మందని ఏదో ఒకటి తప్పు తీస్తుంటారు. అట్లనే గిడోకాడ జరిగిన అంగట్లకు ఓ గజ దొంగ వచ్చింది. మరి ఆ గజ దొంగ ఏం దొంగతనం చేసింది, ఏం కథ తెలియాలంటే ఈ వార్త చూడాల్సిందే. చూద్దాం మారిగా. ఏదో గజ దొంగ ముచ్చటని చెప్పి ఏనుగును చూయిస్తున్నారేందని అనుకుంటున్నారా? పేర్లనే ఉన్నట్టు ఆ గజ దొంగ ఎవలో కాదు, ఈ ఏనుగే. మనుషులైతే దొంగతనం ఎవ్వరికి తెలియకుండా చేస్తారు కానీ ఈ ఏనుగు మాత్రం బాజాప్తా దానికి నచ్చింది ఇట్లెత్తుకపోయింది. మరి దానికి బగ్గా ఆకలైందో లేకుంటే ఆ బత్తాలను చూడంగానే తినబుద్దయిందో తెలియదు కానీ దాంట్లోకెంచి ఓ బత్తా తీసుకొని నేలకేసి కొట్టి ఆ సంచిలకెంచి పిండి తీసుకొని తొండంతో తిన్నది. ఉన్నట్టుండి అంగట్లకు ఏనుగచ్చి ఇట్లా పిండి బత్తాన్ని తీసుకొని తినే వరకు అక్కడున్నోళ్ళంతా పారేషాన్ అయిండ్రట. కాకుంటే ఆ ఏనుగు మాత్రం ఎవ్వల్ని ఏమనకుంటా గోధుమ పిండి తిని మళ్ళా అడవి బాటే పట్టింది. ఇక దీన్ని అక్కడున్నోళ్ళు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఇప్పుడు ఈ వీడియో మస్తు వైరల్ అవుతున్నది. ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్ దగ్గరలో ఉన్న బహద్రాబాద్ ఊళ్ళే జరిగింది ఇది. ఈ బహద్రాబాద్ పక్క పొంటే రాజాజీ టైగర్ రిజర్వ్ ఉన్నది కాబట్టి అప్పుడప్పుడు గిట్లనే దాంట్లోకించి జంతువులు ఊళ్ళకి అత్తయ్యాట. కానీ ఏనుగులు మాత్రం ఎన్నడూ రాలేదు, ఇట్లా చెయ్యలేదని అక్కడి జనాలు అనబట్టిండ్రు. మరిగా అడవి జంతువులైనా తిండికి అడవిలో ఏం లేకుంటే ఇట్లనే జనాల నడుమిట్లా కత్తాయి కాబట్టి అడవులను కాపాడాలి, దాంట్లో ఉన్న జంతువులను రక్షించాలి అంటున్నారు జంతు ప్రేమికులు. ఇగో ఇవులా ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్లు. ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్త్గా ఉన్నాయిలే. దినం ఇంతకంటే కథ నాకు ముచ్చట్లను దేవులాడి మీకోసం పట్టుకొస్తూనే ఉంటాం. కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ను మరవకుండా చూస్తూనే ఉండుర్రి. ఏమంటున్నాం? ఉంటామల్లా. నమస్తే.